రవితేజ కెరియర్‌లో 'కిక్' సినిమా క్లీన్ అండ్ నీట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సురేందర్ రెడ్డి కోసం కమర్షియల్ యాంగిల్‌లో పరిపూర్ణ ప్రాజెక్ట్‌గా నిలిచింది. తమన్ సంగీతంతో వచ్చిన ఈ సినిమా రవితేజ కెరియర్‌కు ఒక పెద్ద బ్రేక్ ఇచ్చింది. ప్రేక్షకులు, క్రిటిక్స్ అందరూ ఈ ప్రాజెక్ట్‌ను గుర్తుపెట్టుకున్నప్పటికీ దానికి తర్వాత వచ్చిన 'కిక్ 2' సినిమా అనుకున్న స్థాయిలో విజయం కాలేదు. దీంతో సురేందర్ రెడ్డి తన డౌన్ ఫామ్‌ను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు అతనికి మరొక హిట్ చాలా అవసరం. అలాగే రవితేజతో మళ్లీ చేతులు కలిపే అవకాశం ఉండటం వల్ల ప్రేక్షకుల్లో ఆశలు పెంచుతోంది. ఇటీవల సురేందర్ రెడ్డి మరియు రవితేజ మధ్య ఓ కొత్త కథల గురించి చర్చలు జరుపుకున్నట్లు టాక్. రవితేజ కూడా ఈ ప్రాజెక్టులో పాల్గొనడానికి ఉత్సాహం చూపుతున్నారట. సురేందర్ రెడ్డి ఇచ్చిన మరొక ప్రాజెక్టు ప్రారంభించలేకపోయారు. మధ్యలో కొన్ని కథలు వేరే హీరోలకి వద్దనుకున్నా చేరుకున్నాయి. ఉదాహరణకు వెంకటేష్ దగ్గర ఒక కథను తీసుకువెళ్లారు. కానీ ఆ సమయంలో వెంకీ త్రివిక్రమ్ సినిమా లాక్ అవ్వడంతో సురేందర్ రెడ్డి ఆ కథను వదులుకోక తప్పలేదు. ఇప్పుడు అదే కథతో రవితేజ ప్రాజెక్టు సెటప్లో ఉందని సమాచారం. ఇన్సైడ్ వర్గాల ప్రకారం సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్తో కూడా ప్రాజెక్టు గురించి చర్చలో ఉన్నారట. పవన్ అందుబాటులో ఉంటే రవితేజ ప్రాజెక్టు కొంత ఆలస్యమవుతుందని. అయితే పవన్ నుంచి స్పష్టత రాకముందే రవితేజ సినిమా ముందుకు సాగే అవకాశం ఉంది. పవన్ లేదా రవితేజ ప్రాజెక్టులలో ఏది ముందుకొస్తుందన్నది సురేందర్ రెడ్డి నిర్ణయానికి ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ ఈ కాంబోకి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఖాయం. ప్రేక్షకులు రవితేజ, సురేందర్ రెడ్డి కాంబినేషన్కున్న నమ్మకాన్ని కొనసాగిస్తూ ఆ ప్రాజెక్టు సక్సెస్ కావాలని చెప్తున్నారు. రవితేజ స్థిరమైన ఫ్యాన్స్ బేస్, సురేందర్ రెడ్డి కమర్షియల్ టచ్, అలాగే కథా ప్యాకేజ్ ఇవన్నీ కలిసి బాక్సాఫీస్ హిట్కి దారితీస్తుందని అంచనాలు ఉన్నాయి. కిక్ ఫాలో అప్గా ఈ ప్రాజెక్టు రవితేజ కెరియర్లో మరొక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. మరి కిక్ సక్సెస్ రీమేక్ ఇరువురి మధ్య ఉన్న కెమిస్ట్రీ, కమర్షియల్ యాంగిల్, కథా ప్యాకేజ్ బాక్సాఫీస్ హిట్ కోసం ప్రధాన హైలైట్గా మారుతుంది. ప్రేక్షకులు ఈ ఫ్యాన్స్ కాంబో కోసం మళ్లీ సెట్స్ పైకి వచ్చే రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.